సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో అదాని జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చారని ఈ విషయాన్ని ఇప్పుడు మీడియాలో దాచేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నప్పటికీ నిజాలు దాగవని అమెరికాకి చెందినటువంటి ఒక దర్యాప్తు సంస్థ ఈ లంచాల విషయంలో సంచలనమైనటువంటి నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరిగిందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడుతాం. దుర్గా నమస్తే అండి. నమస్తే అండి. దుర్గారు, సోలార్ విద్యుత్ కొనుగోళ్ల అంశంలో అదాని జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చినట్లుగా గతంలో కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ వార్తలను లేదా ఆ అంశాన్ని దాచేసేటువంటి ప్రయత్నం కొంతమంది చేశారని, అయినప్పటికీ నిజాలు దాగకుండా ఇప్పుడు బయటకు వచ్చాయని అమెరికాకు చెందినటువంటి ఒక దర్యాప్తు సంస్థ ఆ లంచాల మీద ఒక సంచలనమైనటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొచ్చిందనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ సంచలనమైనటువంటి నిజాలేంటి, ఆ అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ఈ విద్యుత్ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత ఉంది, మేము వచ్చాక ₹2.49 మేము ఒప్పందాలు చేసుకున్నాము, ఇలా అంటే సగం సగం చూపించి సగం సగం మాట్లాడి వెళ్ళిపోయాడు మనకు గుర్తుంటే. అంటే ఎన్ని సంవత్సరాలకు చేసుకున్నావు, దానివల్ల జరిగే నష్టం ఏంటి, ఒకవేళ ఒప్పందాలు రద్దయితే మళ్ళీ ప్రభుత్వం ఎంత కట్టాలి, ఇటువంటి విషయాలు ఏమీ ఆయన మెన్షన్ చేయకుండా ప్రజల్ని ఒక రకంగా మభ్యపెట్టినట్టే ఆయన. అయితే ఇప్పుడు దానికి భిన్నంగా కథనాలు వచ్చాయి. ఏమని, అమెరికాకి చెందిన రైటర్స్ ఎవరైతే ఉందో సంస్థ, వాళ్ళు దీని మీద పరిశోధనాత్మకంగా వాళ్ళు ఒక వ్యాసం ప్రచురించారంటే వాళ్ళు దాని మీద చాలా రీసెర్చ్. అదాని కంపెనీ జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చింది నిజమే అని చెప్పారు. రాయిటర్స్ పేర్కొందండి. పేర్కోవడమే కాకుండా FBI కూడా దీని మీద వాళ్ళ దర్యాప్తు వాళ్ళు చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి దర్యాప్తులో తేలింది ఏంటంటే, ఒకళ్ళు మీడియా సంస్థ అయితే ఇంకొకళ్ళు ఇది FBI. సో ఇద్దరు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు అదాని ఏం చేశాడంటే ఈ విద్యుత్ ఒప్పందాల కోసం మీరు చెప్పినట్టుగా లంచం ఇచ్చేసి ఇట్లాగా మాకు ఎక్కువ లాభాలు వస్తాయి దీనివల్ల అని చెప్పి అక్కడ అమెరికా నుంచి వాళ్ళు లోన్లు తీసుకుని ఆ లోన్లను ఇక్కడ లంచాలుగా వాళ్ళు చెల్లించుకున్నారు. ఓకే, ఇది జరిగింది. అసలు ఈ అంశం మీదే మాట్లాడొద్దు అంటే, ఈ సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంకి సంబంధించి అవినీతి అవకతవకల గురించి అసలు మాట్లాడొద్దు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కానీ నిజాలు మాత్రం దాగు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. వాటిని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే సిగ్గుండాలి కదా, గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలి. ఇప్పుడు మీకు గుర్తుందా, బాబాయ్ హత్య మీద చెల్లెలు మాట్లాడకూడదు అని చెప్పి వెళ్ళి తెచ్చుకున్నారు కదా వాళ్ళు కోర్టుకు వెళ్ళి. ఎలా తెచ్చుకుంటారు అసలు? మీకెందుకు భయం? మీరు తప్పు చేయకపోతే మీరు చంద్రబాబు నాయుడు అంటారు కదా ప్రతిదానికి అంటే అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ. అసత్య ఆరోపణలు అంటే నువ్వు ప్రూవ్ చేసుకో, నువ్వు కోర్టుకు వెళ్ళి నువ్వు కాదు అని నిజం నిరూపించవయ్యా. నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ముందు కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవటం కాదు, కోర్టుకు వెళ్ళి నిజాలు వెలికి తీయించుకో. అంతేగాని నువ్వు తప్పు చేసి దాని మీద ఎవడూ మాట్లాడకూడదు, మేము తప్పులు చేస్తామంటే మనం ఎందులో ఉన్నాం? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం. కాబట్టి ఇవాళ వీళ్ళు రైటర్స్ అయినా కానీ లేదా FBI అయినా కానీ వాళ్ళు చేసింది కరెక్ట్ అండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అమెరికన్ సంస్థల ప్రకారం మీరు ఎవరికి లంచాలు ఇచ్చారనేది పెద్ద తప్పు విషయం కాదు. కాకపోతే అక్కడ వాళ్ళని మోసం చేశారనేది చాలా పెద్ద విషయం, పెద్ద తప్పు. ఎందుకంటే ఇక్కడ ఇలా లాభాలు వచ్చేస్తాయి అని చెప్పి లోన్లు తీసుకున్నారు చూడండి, అక్కడ అమెరికాని మోసం చేసినట్టే కదా. అమెరికన్ గవర్నమెంట్ని కావచ్చు లేదా బ్యాంక్స్ని కావచ్చు, వాట్ ఎవర్, ఆ ఒప్పందాల ప్రకారం. సో అది ఇప్పుడు ఇక్కడ పెద్ద నేరం అది. కాబట్టి ఇవాళ ఇచ్చిన వాడికంటే పుచ్చుకున్న వాడిది ఎక్కువ తప్పంటారు. కాబట్టి ఇవాళ జగన్ది మెయిన్ అవుతుంది ఈ కేసు కనుక ప్రూవ్ అయితే. మేడం, ఒక పక్క పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంటు సమావేశాల్లో భాగంగానే ఈ సెకీ ఒప్పందాల మీద రాహుల్ గాంధీ అయితే ఇప్పుడు అధికార పక్షం మీద విరుచుకుపడుతూ ఉన్నారు. మీరు అదానీ చేసినటువంటి తప్పుల్ని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తూ నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో, అసలు ఈ సెకీ ఒప్పందాలకు సంబంధించినటువంటి నిజాలను వెలుగులోకి రాకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా? దీని గురించి ఎవరు మాట్లాడుకోకూడదు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అందుకే కొంతమంది ఈ అంశంలో కొన్ని నిజాలను దాచాలనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ నిజాలు దాగలేదా అంటే ఏం చెప్తారు?
ఏమండి తప్పు చేసిన వాడు ఎప్పుడు దాచుకోవాలనే చూసుకుంటాడు. విషయాలు వెలుగులోకి రాకుండా ఉండాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్నాడు కదా. మీరు చెప్పినట్టుగా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు అంటే అది దాచుకోవాలని అనుకున్నాడు కదా. కాకపోతే అమెరికా చట్టాలు అలా ఉండవు కాబట్టి, భారతదేశంలో లాగా కాదు కాబట్టి విషయాలు వెలికొస్తాయి. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఇవాళ ఆయన ఆదాని వెనకాల దాముకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని వెలికి తీసుకురావడానికి చూస్తోంది. అయితే ఆ సీరియస్నెస్ మనకు తెలియదు, ఎంత సీరియస్గా చేస్తున్నారు లేదు, దీనికి ఇంకెవరైనా కాపాడుతున్నారా అనేది మనకి అంత వివరంగా అయితే మనకు తెలియదు. కానీ ఏదో ఒక హస్తం వాళ్ళని ఆపుతోంది, అంతవరకు మనం చెప్పగలం. ఆ హస్తం ఎవరనేది మనకు తెలియదు. కానీ ఇవాళ ఈ విషయం కనుక బయటకు వచ్చి నిజాలు వెలికి తీయించుకో, అంతేగాని నువ్వు తప్పు చేసి దాని మీద ఎవడూ మాట్లాడకూడదు, మేము తప్పులు చేస్తామంటే మనం ఎందులో ఉన్నాం? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం. కాబట్టి ఇవాళ వీళ్ళు రైటర్స్ అయినా కానీ లేదా FBI అయినా కానీ వాళ్ళు చేసింది కరెక్ట్ అండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అమెరికన్ సంస్థల ప్రకారం మీరు ఎవరికి లంచాలు ఇచ్చారనేది పెద్ద తప్పు విషయం కాదు. కాకపోతే అక్కడ వాళ్ళని మోసం చేశారనేది చాలా పెద్ద విషయం, పెద్ద తప్పు. ఎందుకంటే ఇక్కడ ఇలా లాభాలు వచ్చేస్తాయి అని చెప్పి లోన్లు తీసుకున్నారు చూడండి, అక్కడ అమెరికాని మోసం చేసినట్టే కదా. అమెరికా కానీ దీని మీద పూర్తిగా నిజాలు వెలికి తీస్తే మాత్రం ఫస్ట్ నిందితుడు జగన్మోహన్ రెడ్డి. ఆదాని ఎలాగా నిందితుడే, కానీ పుచ్చుకున్నందుకు అతను ముందు అరెస్ట్ అవుతాడు. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం వాళ్ళు సీరియస్నెస్ కనుక పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ భారతదేశ ప్రభుత్వం కానీ ముందు వీళ్ళు దీని మీద దృష్టి పెట్టాలి. అమెరికా ఎలాగా దృష్టి పెట్టింది. కాబట్టి ఈ విషయంలో మాత్రం తప్పు ఎవడు చేసినా ఎవరిని వదలొద్దని మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు సెకీ ఒప్పందాల మీద, అలాగే ఈ సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం ఏదైతే ఉందో దాని మీద రాయిటర్స్ ఏమంటుంది? రైటర్స్ క్లియర్ కట్గా వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసి వాళ్ళు గూఢచర్యం చేశారనే చెప్పాలి. వాళ్ళు మొత్తం ఇక్కడ కాగితాలు తీసుకున్నారు, ఇక్కడ ఒప్పందాల మీద సంబంధించి కాగితాలు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాయి, వాళ్ళు అక్కడ ఏ రకంగా చేసుకున్నారు ఇవన్నీ కూడా చూశారు. వాళ్ళు బేరీస్ వేశాక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ముడుపులు ముట్టాయని వాళ్ళు వెలికి. ఎంత మేరకు జగన్మోహన్ రెడ్డికి అదానీ కంపెనీ నుంచి ముడుపులు ముట్టాయి? 1750 కోట్లు అండి. అదేమి నిర్ధారించింది, అందులో ఏమీ తక్కువేమీ లేదు. 1750 కోట్లు జగన్మోహన్కి ముట్టినట్టుగానే తెలుస్తోంది. కాబట్టి ఇవాళ రైటర్స్ అనేది ఒక చాలా పేరు ప్రఖ్యాతలు ఉండే ఈ సంస్థ కాబట్టి ఇవాళ వాళ్ళు ఇచ్చిన దాంట్లో నిజాలే ఉంటాయి, అబద్ధాలు అయితే ఖచ్చితంగా ఉండవు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎంత దాంకున్న ఆదాని వెనకాల ఇది కొంచెం ఈ కేసు అటు ఇటు మూవ్ అయిందంటే మాత్రం మొట్టమొదటి వేటు పడేది జగన్మోహన్ రెడ్డి మీదే. ఓకే, సో జగన్మోహన్ రెడ్డికి ఈ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో తిప్పలు తప్పవంటారా? ఖచ్చితంగా తప్పవండి. ముప్పు తిప్పలు పెట్టాలి అతన్ని. ఎందుకు మరి 3 చెరువులు నీళ్లు తాగించట్లేదో మనకు అర్థం కావట్లే. ఇప్పుడు అతనికి మీ కొత్త సంవత్సరంలో జగన్ అరెస్ట్ అయితే ఈ కేసు మీద అవుతాడా లేదు వ్యక్తిగత కేసుల మీద అవుతాడా అనేది మనం వేచి చూడాలి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.